రాజకీయాలకి నేనేం తక్కువ కాదు అని నిరూపించుకుంటున్నాడు. మస్తానా గారు గుడ్ ఈవినింగ్ సార్. ఇక్కడ ఒక అంశం మన చర్చ మీరు స్టార్ట్ చేసే ముందు దాసర్ రాము గారు కాపు జేఏసీ లీడర్ ఈయన మద్దతు ప్రకటించారు బోడే రామచంద్ర యాదవ్ గారికి. మస్తానా గారు కంటిన్యూ చేయండి సార్. గుడ్ ఈవినింగ్ అండి. 99 ప్రేక్షకులకి ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు. రామచంద్ర యాదవ్ గారు ఏంటంటే ఆయన బీసీల కోసం బీసీల అభ్యున్నతి కోసం పార్టీ పెట్టుకొని నడుస్తా ఉన్నాడు. అక్కడక్కడ ఆ కరేడ్ లో కానీ కొన్ని రకాల బీసీలకు సంబంధించి ఎక్కడైతే అన్యాయం జరిగితే అక్కడికి వెళ్తా ఉన్నారు, ఫోకస్ చేస్తా ఉన్నారు. సరే ఆయనకి ఎంత ఆదరణ లభిస్తుంది అనేది పక్కన పెడితే ఆయన టోటల్ గా ఏంటంటే బీసీలకి ఉద్ధరణకి నేను ప్రయత్నిస్తున్నాననే దిశగా ఆయన అడుగులు వేస్తా ఉన్నారు. దానిలో భాగంగా ఆయన 5 డిమాండ్లు చూసాం. బీసీల రక్షణకు చట్టం అనేది సక్రమంగా తీసుకురావాలి, అదేవిధంగా కులగణన చేయాలి, 44% రిజర్వేషన్లు, ఆ తర్వాత 1000 ఎకరాలు. అంటే మొన్న నేను ఒక ఆయనతో కలిశానండి, రామచంద్ర యాదవ్ గారిని కలిసి మాట్లాడినప్పుడు ఆయన ఏమంటారంటే ఆ 1000 ఎకరాలు ఆ బీసీలకి కేటాయిస్తే అంటే ఉచితంగా ఇమ్మంటలేదు ఆయన. ఆయన డబ్బులు కడతా అంటున్నాడు. ఆయన డబ్బులు కడతాను 1000 ఎకరాలకు ఆయన కడతా అన్నాడు. డబ్బులు రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాలు అంటే వేల కోట్లు అవుతుంది కదా సార్. కాదు కదా, ఆయన ఉద్దేశం ఏంటంటే రాయితీ ప్రైస్ కి ఇస్తే గనక అవి బీసీ పారిశ్రామికవేత్తలకి బీసీ సంస్థలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేటాయించాలి. ఇప్పుడు అక్కడెక్కడ 1 పైసాకి అట్లా 2 పైసలకి అక్కడ కాకపోయినా ఒక రీజనబుల్ రేట్ కనుక బీసీలకి కేటాయిస్తే ఖచ్చితంగా అక్కడ ఆయా సంస్థలు పెట్టుకొని వాళ్ళు పారిశ్రామికవేత్తలుగా కావచ్చు, సంస్థల అధినేతలుగా కావచ్చు వస్తారు. రాజధానిలో బీసీలకు కూడా భాగస్వామ్యం ఇవ్వాలని ఆయన డిమాండ్ ఆ రోజు మాట్లాడినప్పుడు చెప్పింది. సో ఆయనకు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు మద్దతు అంటే ఇక్కడ విచిత్రంగా ఉంది. నిజానికి ఏంటంటే అసలు రామచంద్ర యాదవ్ అనే వ్యక్తి జనసేన తరఫున పోటీ చేసినప్పుడు 16,000 చిల్లర ఓట్లు సాధించలే ఎమ్మెల్యేగా. ఆ తర్వాత ఆయన సొంతంగా పోటీ చేసినప్పుడు ఒక 4,000 ఓట్లు వచ్చినట్టున్నాయి. అప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వాళ్ళ అనుచరులు వాళ్ళ ఇంటి మీద ఏదో రైతుల కోసం ఉద్యమిస్తా ఉంటే దాడులు చేసి దౌర్జన్యం చేసి ఆయన కేంద్ర స్థాయిలో వెళ్ళి రక్షణ తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఆయనకు మద్దతు అంటే అది బీసీలకి మద్దతా లేకపోతే పెద్దిరెడ్డి గారితో ఉన్నటువంటి ఆ వ్యతిరేకత ఏదైతే ఉందో, యాంటీ ఏదైతే ఉందో దానికి మద్దతా గారికి సో వైరుధ్యాలు ఉన్నాయి ఆయనకి. దానిలో భాగంగా ఇచ్చారా, నిజానికి బీసీలకి ఉద్ధరణకి విజయసాయి రెడ్డి గారు కూడా మద్దతు ఇస్తున్నారంటే లేదనేది చెప్పాలి. క్లారిటీ లేదు, ఓన్లీ ట్వీట్ మాత్రమే మనం చూసాం. రెండోది ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా మీరు రాజ్యసభ స్థానాల గురించి చెప్తారు. అసలు రాజ్యసభ స్థానాల విషయానికి వస్తే జనసేనకు అసలు ఎప్పుడో దక్కాలండి. నిజానికి ఈ విషయం ఏంటంటే బొలిశెట్టి సత్యనారాయణ గారు ఎప్పుడో చెప్పారు, ఏమంటే త్యాగాలు చేసింది ఎలక్షన్స్ లో మనము, జన సైనికులందరూ త్యాగాలు చేశారు, ఆ దామాషాలో ఎక్కడా కూడా వాళ్ళకి పదవులు రావట్లేదు, ఈవెన్ తెలుగుదేశం పార్టీకి తెలిసినా కూడా చేయట్లేదు, ఒక జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల కూడా వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేది కూడా మొన్న ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు సమావేశం పెట్టినప్పుడు కూడా చాలా మంది ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చారు. సో అలాంటి పరిస్థితున్నప్పుడు జనసేనకు అసలు ఎప్పుడో రావాలి. సరే బీజేపీ చాలా బలంగా ఉంది కాబట్టి వాళ్ళు కోరిందే తడువుగా వాళ్ళకి ఇచ్చేస్తా ఉన్నారు. నిజానికి ఏంటంటే నాగబాబు గారికి అసలు ఆ స్థానం దక్కాలని ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నారు. యాక్చువల్ గా మొదట మంత్రి పదవి రాకముందు ఏంటంటే అసలు మంత్రి పదవి అనేది అనౌన్స్ చేయడానికి కారణం కూడా రాజ్యసభ రేస్ నుంచి ఆయన తప్పించడానికి అనేది ఆ రోజు చెప్పారు. ఆ తర్వాత మరి మంత్రి పదవి విషయంలో మరి రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఒకే చోట అదే అన్నదమ్ములకి ఉండటం బాగోదు అనేది వెనక్కి దిగినట్టున్నారు జనసేనలో. అయితే ఇప్పుడు ఏంటంటే లింగంనేని రమేష్ గారి పేరు అనూహ్యంగా వస్తా ఉంది. ఏంటంటే జనసేనకి ఆర్థికంగా సహాయం చేశారు గతంలో అనేది. ఆర్థికంగా సహాయం చేస్తే వేరే విధంగా ఇవ్వచ్చు, కానీ రాజ్యసభ స్థానాన్ని ఆయనకి ఎట్ట కట్టుబెడతారనేది జన సైనికులందరూ అంటా ఉన్నారు. అసలు జనసేనలో పెద్ద చర్చ జరుగుతా ఉంది. ఇదేంటి పార్టీ కష్టపడిన వాళ్ళు అసలు నిజానికి బొలిశెట్టి సత్య గారిని ఇప్పుడు ఏదో పార్టీకి సంబంధం లేదని ప్రకటించారు, కానీ ఆయన లాంటి వ్యక్తికి ఇస్తే ఎలా ఉంటది అనేది కూడా ఒక చర్చ జరుగుతోంది బొలిశెట్టి సత్య గారు. ఎందుకంటే పార్టీ నుంచి కూడా పార్టీ జెండా పట్టుకుని పార్టీ డెవలప్ అవుతుంది, కానీ ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటది కదండి, ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటది. జనసేనలో ఆయన కష్టపడి పనిచేశారు. అసలు ఎవరు నాగబాబు గారిని అన్నా, చిరంజీవి గారిని అన్నా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినా కూడా అడ్డుగోడలో నిలిచేవాళ్ళు బొలిశెట్టి సత్య గారు. మరి అలాంటి వ్యక్తుల్ని పిలిచి ఇచ్చినా బాగుంటది, కానీ లింగంనేని రమేష్ గారు వెనకాల ఎక్కడో ఉండి సహాయం చేశారనో ఇంకా కృష్ణాజీ గారు చెప్పారు వాళ్ళు
ఆ స్థలం ఇచ్చి ఉండొచ్చో లేకపోతే దానికి ప్రతిఫలంగా ఇస్తారా లేదా అనేది ఒక చర్చ నడుస్తుంది, అది వేరే విషయం. అయితే నేననేది ఏంటంటే ఇట్లా వెనకాలండి లేకపోతే డబ్బులు ఉన్న వాళ్ళకి ఇవ్వటం ద్వారా జనసేన కూడా అందుకు అతీతం కాదు, ఇట్లాంటి లింగమనేని రమేష్ గారికి ఇవ్వటం ద్వారా అనేది కూడా ఒక అపవాదం వచ్చే. రెండోది ఏంటంటే నాగబాబు గారు నాకు తెలిసి అయితే ముందు వరుసలో ఉన్నారనేది నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఆయనకి మంత్రి పదవి ఎటు ఇవ్వకపోవటం లేదు, మంత్రి పదవి ఇవ్వరు కూడా. తెలిసి నాగబాబు గారికి మంత్రి పదవి అనేది లేదు, సో రాజ్యసభకి పంపిస్తారా అనేది ఒకటి. రెండోది ఏంటంటే జన సైనికులు మాత్రం బొలిశెట్టి సత్య గారు లాంటి వ్యక్తులకి ఇస్తే ఇన్స్పిరేషన్ గా ఉంటుంది, పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి తిరిగి పిలిచి ఆయన వెళ్ళిపోయినప్పటికీ కూడా పక్కన పెట్టినప్పటికీ కూడా తిరిగి ఇస్తే బాగుంటుంది అనేది. రెండోది అల్లు అరవింద్ గారు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు అలా ఉండరు అనేది ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారికి పవన్ కళ్యాణ్ గారికి పడట్లేదు అనేది కూడా జరిగింది. కానీ గత సంవత్సరం అల్లు కనకరత్నం గారు అంటే అల్లు అరవింద్ గారి తల్లి గారు మరణించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ ఓదార్చిన తీరు చూసాం. ఇటీవల అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ గారు వివాహానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఫ్యామిలీ ప్రత్యేకంగా అటెండ్ అయిన పరిస్థితి కూడా చూసాం. అంటే కుటుంబాల్లో సాధారణంగా ఏంటంటే కొన్ని రకాల విభేదాలు తాత్కాలికంగా వస్తూ ఉంటాయి. ఏమో అల్లు అరవింద్ గారికి అలా ప్రయారిటీ ఇవ్వాలనేది కూడా, ఎందుకంటే ఇందాక మనకి కొంతమంది వ్యక్తం చేసినట్టు నిప్పులైందే పౌరాదంటే ఇప్పుడు అల్లు అరవింద్ గారి పేరు కూడా వస్తుంది కదా. అల్లు అరవింద్ గారి పేరు ఎందుకు వస్తుంటే ఆ సమస్య పోయినాయి ఏమో వివాదాలు. సో జనసేనలో కూడా ఆయనకి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నారేమో, ఒక రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఇలా ఆలోచిస్తున్నారు అనేది కూడా ఒక ప్రచారంలో ఉంది. సో నాకైతే ఏంటంటే జనసేనకి సంబంధించి ఖచ్చితంగా ఈసారి రాజ్యసభ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీజేపీ ఓ పక్కన ఆల్రెడీ తీసుకుంది, కృష్ణయ్య గారు రాజీనామా చేసినప్పుడు కూడా ఒకటి ఇచ్చారు, మళ్ళీ మొన్న కూడా ఒకటి ఇచ్చారు. సో తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ వాళ్ళ 135 స్ట్రెంత్ కాబట్టి వాళ్ళు ఎటు ముందు వరుసలో ఉంటున్నారు. అయితే ఇక్కడ అన్యాయం అయిపోతుంది జనసేన. అయితే జనసేనలో కూడా రాజ్యసభ అభ్యర్థి ఎంపిక విషయం కూడా జన సైనికులందరూ కూడా చాలా ప్రాధాన్యత కలిగిన అంశంగా వాళ్ళు పరిశీలిస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుంటారు, లింగమనేని రమేష్ గారికి తీసుకుంటే మాత్రం పార్టీలో వ్యతిరేకత వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయని కూడా మనం చెప్పాలి. ఎందుకంటే ఖచ్చితంగా బొలిశెట్టి సత్య గారు లాంటి వాళ్ళకో లేకపోతే నాగబాబు గారు లాంటి వాళ్ళకో ఇస్తే తప్పులేదు, కానీ లేదా ఆయనకి రాజకీయ ఎత్తుగడలో భాగంగా అల్లు అరవింద్ గారికి ఇచ్చినా కూడా అంత. అంటే అల్లు అరవింద్ గారు పార్టీలో అసలు లేరు కదా, పార్టీ సంబంధం లేదు కదా, అసలు ఎవరు ఈ చర్చని తెర మీద తెస్తున్నారు అనేదే కదా ఇప్పుడు మనకి డౌట్. సార్ ఇప్పుడు పార్టీలో ఉన్నారా లేదా అంటే మనం కొన్ని చూస్తాం. కృష్ణయ్య గారు బీజేపీలో ఉన్నారా? అదేలేండి, ఇది వ్యాలిడ్ పాయింట్. ఆయనకి బీసీలు సామాజిక వర్గానికి ప్రతినిధి సామాజిక న్యాయాలు ఇప్పుడు మాట్లాడారండి. ఇప్పుడు కృష్ణయ్య గారి వెనకాల ఉన్న బీసీలను ఉపయోగించుకుంటానికి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రయత్నించున్నారని అనుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ఉపయోగించుకుంటానికి తెచ్చింది, కానీ అక్కడ బోల్తా పడిపోయారు. ఆయన కృష్ణయ్య గారు నమ్మలేదు, మరి జగన్మోహన్ రెడ్డి గారు నమ్మినట్లయితే ఆయన అక్కడే ఉండాలి కదా. బీసీలకు ఏదో అన్యాయం జరుగుతుందనే భావనలో ఉండబట్టే ఆయన బీజేపీలోకి వెళ్ళిపోయారనేది మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఆయనే కాదు, బేదా మస్తాన్ రావు గారు బీసీ, మోపిదేవి